హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివాకర్. నేను మీకు చాలా వీడియోస్ సెండ్ చేశానండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. సో ఇలాగా ఫాలో అవుతూ నన్ను ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు చెప్పబోయే చాప్టర్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో నేను డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి కానీ ఈ ఫార్ములా వైజ్ ఎటువంటి మోడల్స్ వస్తాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వెరీ వెరీ యూజ్ఫుల్ అండి ఈ వీడియో అనేది. నెక్స్ట్ జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎంసెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు, నెక్స్ట్ ఇంటర్ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో టు వీడియో. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే ఒక ఫార్ములా ఉంటుందండి. ఫస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఎటువంటి మోడల్స్ వస్తాయి, ఎలా మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ జామెట్రీలో 2 పాయింట్స్ తీసుకోవాలండి. నేను ఏ x1, y1 అండ్ బి x2, y2గా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అండి. దీన్ని ఏబీగా రాయొచ్చండి. ఏబీ అంటే ఏంటంటే డిస్టెన్స్ అని అర్థం. సో ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ఫార్ములా అండి. ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఎటువంటి సమ్స్ అనేవి వస్తాయి, ఏ మోడల్స్ వస్తాయి అనేది మీకు చూపిస్తాను. ఈ సమ్ చూడండి, ఫస్ట్ సమ్ చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ 4, 3 అండ్ బి 8, 6 అంటే 2 పాయింట్స్ ఇచ్చాడండి. ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ రాయండి. గివెన్ ఏ 4, 3 అండ్ బి 8, 6. ఇక్కడ 4, 3ని x1, y1 అనుకుంటున్నాను, 8, 6ని x2, y2 అనుకుంటున్నా. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏకి బీకి డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ని ఏమని రాయొచ్చు, ఏబి అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు x2 వాల్యూ అండి 8 మైనస్ x1 వాల్యూ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ అండి 6 మైనస్ y1 వాల్యూ 3 హోల్ స్క్వేర్. అండ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ 4 అంటే ఏమవుతుందండి 4. సో 4 స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 3 నథింగ్ బట్ 3 స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు √4 స్క్వేర్ నథింగ్ బట్ 16 plus 3 square nothing but 9. So AB is equals to square root of 16 plus 9, 25. So AB is equals to √25 value ఏమవుతుందండి 5. సో డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ 5 యూనిట్స్. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ అండ్ హౌ టు ఫైండ్ డిస్టెన్స్ ఇఫ్ దే గివెన్ 2 పాయింట్స్ అండి. సెకండ్ సమ్ చూడండి. వెరిఫై దట్ ద పాయింట్స్ 1, 5, 2, 3 అండ్ -2, -1 ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. సో ఏం షో చేయమంటున్నాడండి, ఈ 3 పాయింట్స్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయా లేవని అడుగుతున్నాడు. కొలీనియర్ అంటే ఏంటండి, 3 ఆర్ మోర్ దెన్ పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలీనియర్. అంటే ఇలా సేమ్ లైన్లో ఉన్నాయి అనుకోండి, ఏబిసి అనే 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ని ఏమంటామండి, కొలీనియర్ అంటాం. సింపుల్గా డిస్టెన్స్ యూజ్ చేసి ఎలా చెప్పాలంటే సమ్ ఆఫ్ దీస్ 2 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అనదర్ డిస్టెన్స్ నథింగ్ బట్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏసీ అయితే అప్పుడు ఈ ఏబీసీ ఏమవుతాయండి, కొలీనియర్ పాయింట్స్ అనేవి అవుతాయి. అంటే ఏవైనా 2 డిస్టెన్స్ యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్కి ఏమవ్వాలండి, ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే ఈ 3 పాయింట్స్ని ఏమంటామండి, కొలీనియర్ పాయింట్స్ అని అంటాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దామండి. గివెన్ ఏ 1, 5గా తీసుకుంటున్నాను, బి 2, 3గా తీసుకుంటున్నానండి, అండ్ సి -2, -1గా తీసుకుంటున్నాను. ఇప్పుడు 3 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తానండి. ఏబి, బీసీ అండ్ ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఏవైనా 2 డిస్టెన్స్ అనేవి మనం యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుందా లేదని చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1
హోల్ స్క్వేర్. సో ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి ఏ పాయింట్ని బి పాయింట్ని ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే ఏ వాల్యూ తీసుకోవాలని. ఇక్కడ x1 y1 అని తీసుకోండి, ఇక్కడ x2 y2 అని తీసుకోండి. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో డిస్టెన్స్ ఏంటండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే 2 మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 మీన్స్ 3 మైనస్ y1 మీన్స్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 అండి 1 స్క్వేర్ నథింగ్ బట్ 1. 3 మైనస్ 5 మైనస్ 2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 4. సో 1 ప్లస్ 4 ఏమవుతుందండి, √5 స్క్వేర్ రూట్ 5 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలండి, బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ పాయింట్స్ని ఇక్కడ తీసుకుందామండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. సో ఇక్కడ బి 2, 3 అండ్ సి -2, -1. సో 2, 3ని ఏమనుకుంటున్నానండి, x1 y1 -2, -1 x2 y2. ఇప్పుడు ఏం చేయాలండి, బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ డిస్టెన్స్, సో ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x2 -2 మైనస్ x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 వాల్యూ -1 అండ్ y1 వాల్యూ ఆల్రెడీ 3 అండి, y2 మైనస్ కాబట్టి -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ -2 -4 అండి. -4ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, +16 అవుతుంది. ప్లస్ -1 -3 ఏమవుతుందండి, -4 అవుతుంది. -4ని మళ్ళీ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, 16 అవుతుంది. 16 + 16 ఏమవుతుందండి, √32. సో ఈ 32ని మనం 4√2గా రాయొచ్చండి, 4√2. ఎందుకంటే 32 నథింగ్ బట్ 16 × 2 అండి. స్క్వేర్ రూట్ 16 స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 4 అయిపోతుందండి. ఇక్కడ రూట్కి 2కి √2 అలాగే ఉండిపోతుందండి. అందుకనే √32ని ఎలా రాయొచ్చు అంటే 4√2గా రాయొచ్చు. నెక్స్ట్ అండి, బీసీ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ పాయింట్ ఏమవుతుందండి, 1, 5. నెక్స్ట్ సి పాయింట్ -2, -1. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. దీన్ని x1 y1 x2 y2గా అనుకుంటున్నాను. సో x2 మైనస్ x1 అంటే -2 మైనస్ ఇక్కడ 1 అండి హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అండి. y2 అంటే -1 మైనస్ y1 అంటే 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ -2 -1 ఏమవుతుందండి, -3 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, +9 అవుతుంది. ప్లస్ -1 -5 -6 అండి. -6ని స్క్వేర్ చేస్తే 36. సో √9 + 36 అంటే ఏమవుతుందండి, స్క్వేర్ రూట్ 45. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ 2 డిస్టెన్స్ని యాడ్ చేసిన థర్డ్ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వదండి, ఆ పాసిబిలిటీ లేదు. కాబట్టి A, B, C ఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. సో A, B, C ఆర్ నాన్ కొలీనియర్. థర్డ్ సమ్ చూడండి, షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గివిన్ 3 పాయింట్స్ అండి. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని ఏబీసీ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా లేదనేది అడుగుతున్నాడు. ఇంతకీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటరల్. సో ఈక్విలేటరల్ అవ్వాలంటే ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఏమవ్వాలండి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఆల్ లెంత్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఏబి, బీసీ, ఏసీ ఈ 3 డిస్టెన్సెస్ ఏమవ్వాలండి, ఈక్వల్ అవ్వాలి. సో ఫైండ్ అవుట్ చేద్దామండి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా లేదని షో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, గివెన్ తీసుకోండి. గివెన్ పాయింట్ ఏ స్మాల్ a, 0 అండ్ బి పాయింట్ -a, 0 అండ్ సి ఈజ్ 0, a√3. ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ఫార్ములా రాయండి. ఫార్ములా √2
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏబీ 2 పాయింట్స్ తీసుకుంటున్నానండి. ఏ పాయింట్ స్మాల్ ఏ కామా 0 అండ్ బి ఈజ్ మైనస్ ఏ కామా 0. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2. ఏబీ డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అండ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 అంటే 0 అండి, మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. 0 నథింగ్ బట్ 0 స్క్వేర్ నథింగ్ బట్ 0. సో మైనస్ ఏ మైనస్ 2a హోల్ స్క్వేర్. మైనస్ 2a హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అండి, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అండి, నథింగ్ బట్ మైనస్ 2a హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు మనం 4a స్క్వేర్ అని రాయొచ్చు. అయితే ఈ 4a స్క్వేర్ని 2a హోల్ స్క్వేర్గా రాస్తున్నానండి, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఏమొస్తుందండి 2a వస్తుంది, ప్లస్ 2a వస్తుందండి, ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ అండి బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం బీ పాయింట్ అండ్ సి పాయింట్ తీసుకుంటున్నాను. బీ పాయింట్ మైనస్ ఏ కామా 0, సి 0 కామా ఏ రూట్ 3. బీసీ డిస్టెన్స్ అండి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1, this is x1 y1 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి x2 మైనస్ x1. x2 అంటే 0 మైనస్ x1 అంటే మైనస్ ఏ అండి, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇది మైనస్ ఏ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ అండి y2 మైనస్ y1. y2 అంటే ఏ రూట్ 3 అండి, మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి 0 ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుందండి, ప్లస్ ఏ రూట్ 3 మైనస్ 0 ఏ రూట్ 3. ఏ రూట్ 3కి స్క్వేర్ అప్లై చేస్తే, ఏకి స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ అండ్ రూట్ 3కి స్క్వేర్ అప్లై చేస్తే రూట్ 3 రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 3 మిగులుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్క్వేరు ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ 3a స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ఏమవుతుందండి 4a స్క్వేర్ అవుతుంది, 4a స్క్వేర్. సో ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసామండి రూట్ 4a స్క్వేర్ని ఎలా రాయొచ్చండి 2a అని రాయొచ్చు, మీరు ఇక్కడ డైరెక్ట్ రాసిన ప్రాబ్లం లేదు. సో రూట్ 4a స్క్వేర్ నథింగ్ బట్ 2a. నెక్స్ట్ అండి ఏసీ డిస్టెన్స్, ఏ అంటే స్మాల్ ఏ కామా 0 అండ్ సి అంటే ఏమవుతుందండి 0 కామా ఏ రూట్ 3. ఇది x1 y1 అనుకోండి, x2 y2. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫార్ములా ఏంటండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 అంటే 0 మైనస్ x1 అంటే ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏ రూట్ 3 అండి, మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఏ హోల్ స్క్వేర్ నథింగ్ బట్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 మైనస్ 0 నథింగ్ బట్ ఏ రూట్ 3 అండి. ఏ రూట్ 3 స్క్వేర్ అప్లై చేస్తే ఏకి స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్, రూట్ 3కి స్క్వేర్ అప్లై చేస్తే 3, టోటల్లీ 3a స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ నథింగ్ బట్ 4a స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ వీ నో దట్ వాల్యూ ఈజ్ 2a. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏబీ డిస్టెన్స్ ఏమవుతుందండి 2a అండ్ బీసీ డిస్టెన్స్ 2a and AC distance also 2a. So all distances are equal, then this triangle ABC is equilateral triangle. Here hence AB is equals to BC is equals to AC. Therefore triangle ABC is an equilateral triangle. Equilateral triangle. నెక్స్ట్ మోడల్ చూడండి, ఫోర్త్ వన్. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ABCD. 4 పాయింట్స్ ఇస్తాడండి, విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని అడుగుతాడు. ప్యారలగ్రామా, రాంబస్సా, నెక్స్ట్ రెక్టాంగిలా, స్క్వేరా అని అడుగుతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా క్వాడ్రిలేటరల్ అనేది
సో ప్యారలగ్రామ్ అవ్వాలా, రెక్టాంగిల్ అవ్వాలా, స్క్వేర్ అవ్వాలా, రాంబస్ అవ్వాలా అనేది తెలియాలంటే వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి తెలియాలి. అవి ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుంటున్నానండి, సమ్ ఇలాగా ABCD. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలగ్రామ్ అవ్వాలంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలండి. అంటే AB ఈజ్ ఈక్వల్స్ టు CD అవ్వాలి, అదేవిధంగా AD ఈజ్ ఈక్వల్స్ టు BC అవ్వాలి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అండ్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. ఇక్కడ ACBD అనేది ఏమవుతుందంటే డయాగ్నల్ అవుతుందండి. ACBD అనేది డయాగ్నల్ అవుతుంది. సో AC ఈజ్ నాట్ ఈక్వల్స్ టు BD అవ్వాలి. ఇలా అయితే అదేమవుతుందండి ప్యారలగ్రామ్ అవుతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ అండి. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలండి. అంటే AB ఈజ్ ఈక్వల్స్ టు CD, ఆపోజిట్ సైడ్ CD అండి. నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC, బట్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. AC ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలండి BD అవ్వాలి. ఇలా ఇక్కడ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అవుతున్నాయండి ప్యారలగ్రామ్లో, బట్ రెక్టాంగిల్లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవుతున్నాయి. నెక్స్ట్ అండి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు CD ఈక్వల్స్ టు DA అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్ అండి. AC ఈజ్ ఈక్వల్స్ టు BD. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ అవ్వాలండి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితే అది ఏమవుతుందండి స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ వన్ రాంబస్. ఈ 4 ఎక్కువ ఇస్తానండి, అందుకని 4 గురించే చెప్తున్నాను. నెక్స్ట్ రాంబస్ అవ్వాలంటే ఏమవ్వాలండి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. AB ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు CD ఈక్వల్స్ టు DA అండ్ AC ఈజ్ నాట్ ఈక్వల్స్ టు BD. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, బట్ డయాగ్నల్స్ అనేది నాట్ ఈక్వల్ అవ్వాలి. అలా అయితే అది ఏమవుతుందండి రాంబస్ అవుతుంది. సో ఇలా 4 పాయింట్స్ ఇచ్చి ఈ 4 క్వాడ్రేట్లో ఏదో ఒక క్వార్టర్ అనేది అవుతుందండి. సో అలా క్వశ్చన్స్ అడుగుతాడు. అలా మన క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఈ అన్ని డిస్టెన్స్, ఈ 6 డిస్టెన్స్ కూడా మనం ఏం చేయాలంటే ఫైండ్ అవుట్ చేయాలి. AB ఫైండ్ అవుట్ చేయాలి, BC ఫైండ్ అవుట్ చేయాలి, CD ఫైండ్ అవుట్ చేయాలి, DA ఫైండ్ అవుట్ చేయాలి, AD ఫైండ్ అవుట్ చేయాలి అండ్ AC కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6 ఫైండ్ అవుట్ చేసి ఈ ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకుంటే అది ఏ క్వాడ్రిలేటరల్ అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ రాయండి. గివెన్ A -1, -2 అండ్ B 1, 0 and C -1, 2 and D is -3, 0. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 6 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే AB, BC, CD, DA. నెక్స్ట్ ఏంటి డయాగ్నల్ AC అండ్ BD డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. AB డిస్టెన్స్ ముందు డిస్టెన్స్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. AB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను AB పాయింట్స్ తీసుకుంటున్నానండి. A point and B point. This is x1 y1, x2 y2. AB distance formula √x2 - x1. 1 minus x1 అంటే -1 అనేది ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +1 హోల్ స్క్వేర్. y2 - y1. y2 అంటే 0 -2 కాబట్టి ఏమవుతుంది ఇక్కడ +2 అవుతుందండి. సో 0 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 2 × 2 స్క్వేర్ నథింగ్ బట్ 4 ప్లస్ 0 + 2 2 2 స్క్వేర్ నథింగ్ బట్ 4 4 + 4 ఏమవుతుందండి √8 అవుతుంది. √8 వాల్యూ అండి 2√2. ఎందుకంటే 8ని 4 × 2గా రాయొచ్చండి. √4 వాల్యూ 2 అవుతుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు 2√2గా రాయొచ్చు. నెక్స్ట్ అండి BC డిస్టెన్స్. B అంటే 1, 0 అండ్ C -1, 2. దిస్ ఈజ్ x1 y1 x2 y2. BC డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి. BC డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే -1 మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. y2 అంటే 2 అండి మైనస్ y1 అంటే 0
హోల్ స్క్వేర్. -1 ఏమవుతుందండి, -2. -2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ ఏమవుతుందండి, 4 అవుతుంది. ప్లస్ 2 - 0 2, 2 స్క్వేర్ నథింగ్ బట్ 4. 4 + 4 √8 అండి. √8 ఎలా రాయొచ్చు, 2√2గా రాయొచ్చు. నెక్స్ట్ అండి బీసీ అయిపోయింది. సిడి డిస్టెన్స్, సి అంటే -1, 2, డి అంటే -3, 0. దిస్ ఈజ్ x1 y1 x2 y2. సిడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. -3 మైనస్ x1 అంటే -1 అండి. మైనస్ ఇంటూ మైనస్ +1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి. y2 అంటే 0 మైనస్ y1 అంటే 2 అండి. 0 - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 + 1 ఏమవుతుందండి, -2 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ +4 అండ్ 0 - 2 -2 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ +4. 4 + 4 ఏమవుతుందండి, √8 నథింగ్ బట్ 2√2 అవుతుంది. నెక్స్ట్ అండి డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డి అంటే -3, 0 అండ్ ఏ -1, -2. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. we know the formula dA distance x2 - x1 whole square plus y2 - y1 whole square. So we know the value x2 -1 and substitute here -1 minus already x1 -3 and nothing but it will be changed into plus n because minus into minus plus 3 whole square plus y2 - y1 and y2 ante -2 minus y1 nothing but 0 whole square. So is equals to -1 + 3 2 square nothing but 4 -2 - 0 -2 అండి. -2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. 4 + 4 √8 నథింగ్ బట్ 2√2. నెక్స్ట్ అండి 4 డిస్టెన్స్ అయిపోయి కాబట్టి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, డయాగ్నల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. డయాగ్నల్స్ ఏమవుతుందండి, ఏసీ. ఏ అంటే ఏంటండి, ఏ అంటే చూడండి -1, -2 అండ్ సి అంటే -1, 2. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏసీ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఇది x1 y1 ఇది x2 y2. x2 - x1 అండ్ -1 మైనస్ ఆఫ్ మైనస్ +1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అండి y2 - y1 2 మైనస్ ఆఫ్ మైనస్ +2 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ -1 + 1 0 అండి. 0 స్క్వేర్ నథింగ్ బట్ 0 అండ్ 2 + 2 4 4 స్క్వేర్ నథింగ్ బట్ 16. 0 + 16 అండి 16 √16 వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ అండి ఏసీ డిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు బీడీ డయాగ్నల్ డిస్టెన్స్. బి అంటే ఏమవుతుందండి 1, 0. డి అంటే -3, 0 అండి. డి మీన్స్ -3, 0. దిస్ ఈజ్ x1 y1 x2 y2. ఇప్పుడు ఏం చేయాలండి, బీడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. బి అంటే చూడండి బీడీ డిస్టెన్స్ x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే -3 అండి -x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. 0 - 0 నథింగ్ బట్ 0 అండి. 0 స్క్వేర్ నథింగ్ బట్ 0. సో హియర్ -3 - 1 -4 హోల్ స్క్వేర్ 16. ఇదేమవుతుందండి 0 అంటే √16 + 0 అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 నథింగ్ బట్ 4. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 సైడ్స్ ఈక్వల్ అయ్యండి. 2√2 2√2 2√2 2√2 అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్ కాబట్టి ఇది ఏమవుతుందండి, స్క్వేర్ అవుతుంది. ఇయర్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు డిఏ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడి. సో ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఏమవుతుందండి, స్క్వేర్ అవుతుంది. సో ఇది క్వాడ్రిలేటరల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది ప్రాసెస్ అండి. సో ఇలాంటి సమ్స్ చాలా యూజ్ అవుతాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఆల్సో 10th క్లాస్ వాళ్ళకి. అండ్ ఇదే మెథడ్లో మీకు ఇంకో ప్రాబ్లం ఉంది. 4 పాయింట్స్ ఇచ్చి రాంబస్ అని షో చేసి నెక్స్ట్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ ప్రాబ్లం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చెప్పాను కదండి
సో రాంబస్ ఇస్తాడు, రాంబస్ అని షో చేయాలి, నెక్స్ట్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలని. ఇదేనండి ఆ ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి, గివెన్ రాయాలి. గివెన్ ఏ -4, -7 అండ్ బి -1, 2 ఆర్డర్లో రాయమన్నాడు, అందుకని ఇలా తీసుకుంటున్నాను. సి 8, 5 అండ్ డి ఈజ్ 5, -4 ఆర్డర్లో రాసాం. ఇక్కడ ఏబిసిడి అని రాంబస్ అని ప్రూవ్ చేసి అప్పుడు దీని ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్న ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో అలా అయితే అదేమవుతుందండి, క్వాడ్రిలేటరల్ అనేది రాంబస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం 6 డిస్టెన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దానికోసం ఏ వాల్యూ -4, -7 అండ్ బి వాల్యూ -1, 2 తీసుకుంటున్నాను. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఏబి డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటండి, దిస్ ఈజ్ x1 y1 x2 y2. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x2 అంటే -1 మైనస్ x1 అంటే -4 అండి. -4 ఏమవుతుంది ఇక్కడ +4 అయిపోతుంది. హోలీ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 2 అండి మైనస్ y1 వాల్యూ -7 కాబట్టి ఏమవుతుందండి +7 అవుతుంది. సో హోలీ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 + 4 అంటే 3 అండి. 3 స్క్వేర్ నథింగ్ బట్ 9 ప్లస్ 2 + 7 ఏమవుతుందండి 11 స్క్వేర్. సారీ అండి, 2 + 7 9 అవుతుంది. 9 స్క్వేర్ అంటే 81. సో 9 + 81 ఏమవుతుందండి స్క్వేర్ రూట్ 90 అవుతుంది. నెక్స్ట్ అండి బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ బి పాయింట్ ఏమవుతుందంటే -1, 2 అండ్ సి ఈజ్ 8, 5. దిస్ ఈజ్ x1 y1 x2 y2 అండి. సో బీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 అంటే 8 అండి మైనస్ x1 -1 కాబట్టి +1 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 వాల్యూ 5 మైనస్ y1 వాల్యూ 2 అండి హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 1 9. 9 స్క్వేర్ నథింగ్ బట్ ఏమవుతుందండి 81 ప్లస్ 5 - 2 3 స్క్వేర్ నథింగ్ బట్ 9. సో 81 + 9 ఏమవుతుందండి 90. సో స్క్వేర్ రూట్ 90 అండి. నెక్స్ట్ సిడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సి వాల్యూ 8, 5 అండ్ డి వాల్యూ 5, -4. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2 అండి. సిడి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే 5 అండి మైనస్ x1 8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి. y2 నథింగ్ బట్ -4 మైనస్ y1 అంటే -5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 - 8 ఏమవుతుందండి -3 హోల్ స్క్వేర్ 9 అవుతుందండి ప్లస్ -4 - 5 ఏమవుతుందండి -9 -9 హోల్ స్క్వేర్ ఏమవుతుంది +81 అవుతుంది. సో 9 + 81 ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 90 అవుతుంది. నెక్స్ట్ అండి డిఏ డిస్టెన్స్ అండి. డి అంటే 5, -4 ఏ అంటే ఏంటండి -4, -7. సో ఇది x1 y1 అండి, x2 y2. సో డిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ అండి. x2 అంటే -4 మైనస్ x1 అంటే 5 అండి హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -7 మైనస్ y1 అంటే ఇక్కడ ఆల్రెడీ -4 ఉంది కాబట్టి ఏమవుతుందండి +4 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 - 5 -9 అండి. -9 హోల్ స్క్వేర్ 81 ప్లస్ -7 + 4 -3 అండి. -3 హోల్ స్క్వేర్ నథింగ్ బట్ 9. 81 + 9 ఏమవుతుందండి స్క్వేర్ రూట్ ఆఫ్ 90 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ డిస్టెన్సెస్ ఏమేయండి ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి, డయాగ్నల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏసీ డిస్టెన్స్ అండ్ బీడీ డిస్టెన్స్ అండి. ఏసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏంటండి -4, 7 అండ్ సి తీసుకుంటున్నానండి 8, 5. సో దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2.
ఏసీ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అండి. x2 అంటే 8 మైనస్ x1 అంటే -4 అండి, మైనస్ ఇంటూ మైనస్ +4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అండి y2 మైనస్ y1, y2 అంటే 5 అండి, మైనస్ y1 అంటే -7 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +7 హోల్ స్క్వేర్. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 4 ఏమవుతుందండి 12, 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 + 7 ఏమవుతుంది 12, 12 స్క్వేర్ అంటే 144 అండి. 144 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 2 × 144 అని రాయొచ్చండి. 2 × 144 అండి. సో 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఏమవుతుందండి 12 అవుతుంది, అంటే 12√2 అవుతుంది. సో ది ఏసీ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ మీరు ఏసీ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బీడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. B -1, 2 అండ్ D 5, -4 అండి. సో ఇది x1 y1 x2 y2. సో బీడీ డిస్టెన్స్ ఫార్ములా అండి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే ఏమవుతుందండి 5, x1 అంటే -1. సో 5 మైనస్ ఆఫ్ మైనస్ +1 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ y1 అండి -4 -2 -4 -2 హోల్ స్క్వేర్. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 1 ఏమవుతుందండి 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36. ఇక్కడ -4 -2 కూడా -6 అవుతుంది కాబట్టి -6 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి +36 అవుతుంది. సో 36 + 36 అంటే 2 టైమ్స్ కాబట్టి 2 × 36గా రాస్తున్నానండి. 36 స్క్వేర్ రూట్ ఏమవుతుందండి 6 అవుతుంది. సో 6√2. బీడీ డిస్టెన్స్ ఏమవుతుందండి 6√2 అండ్ ఏసీ డిస్టెన్స్ 12√2. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బీడీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఏసీ అండి. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబీ ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు సిడి ఈక్వల్స్ టు డిఏ, బట్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీడీ అండి. సో ఇదేమవుతుందండి రాంబాస్ అవుతుంది. దేర్ ఫోర్ ABCD is a rhombus. ABCD is a rhombus. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమనండి, ఏరియా ఫైండ్ అవుట్ చేయమనండి. ఏరియా ఫార్ములా ఏంటండి రాంబస్కి ఆఫ్ D1 × D2 ఆఫ్ డయాగ్నల్ 1 × డయాగ్నల్ 2. సో ఏరియా ఆఫ్ రాంబస్, ఫార్ములా ఏంటండి ఆఫ్ D1 × D2 ఆఫ్ D1 ఫస్ట్ డయాగ్నల్ ఏంటండి సమ్ ఏసీ అండ్ D2 డయాగ్నల్ బీడీగా తీసుకుంటున్నాను. సో ఆఫ్ ఏసీ వాల్యూ ఏమవుతుందండి 12√2 అండ్ బీడీ వాల్యూ ఏంటండి 6√2. సో ఆఫ్ చూడండి 12 × 6 ఏమవుతుందండి 72 అండ్ రూట్ × రూట్ 2 అవుతుంది. ఎందుకంటే రూట్ × రూట్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏమవుతుందండి 72 స్క్వేర్ యూనిట్స్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. 6th వన్ చూడండి, ఫైండ్ ద పాయింట్ ఆన్ ద x యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2, -5 అండ్ -2, 9. అంటే ఈ 2 పాయింట్స్కి x యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్కి ఎలా ఉంటాయండి ఈక్వల్గా డిస్టెన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అలా అయితే x యాక్సిస్ మీద పాయింట్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే x యాక్సిస్ మీద y వాల్యూస్ అన్నీ 0లు అవుతాయి కాబట్టి మీరు ఏ పాయింట్ తీసుకున్నా సమ్ x, 0 అని a, 0 అని తీసుకోవాలి. ఎందుకంటే y వాల్యూలు అన్నీ ఏమవుతాయండి 0 అవుతాయి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే లెట్ ద పాయింట్ ఆన్ ద x యాక్సిస్ బి x, 0గా తీసుకుంటున్నాను. దీన్ని P అనుకుంటున్నా. ఈ పాయింట్ని ఏమనుకుంటున్నాను అంటే P అనుకుంటున్నా. గివిన్ పాయింట్స్ని ఏబిగా తీసుకుంటున్నాను. ఏ అంటే 2, -5 అండ్ B అంటే -2, 9గా తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ P అనే పాయింట్ ఉంది. ఇవి ఏబి అనే 2 పాయింట్స్ తీసుకున్నాను. ఇది ఇచ్చిన కండిషన్ ఏంటంటే పిఏ డిస్టెన్స్ పిబి డిస్టెన్స్ ఎలా ఉంటాయండి ఈక్వల్గా ఉంటాయి. అలా ఈక్వల్గా ఉంటే ఇక్కడ పి అనే పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. చూడండి అందుకోసం నేను పిఏ పిబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ చేస్తానండి.
ఫస్ట్ పిఏ డిస్టెన్స్ అండి. పి అంటే ముందు డిస్టెన్స్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఫార్ములా రాయకపోతే మీకు మార్క్స్ అనేవి ఇవ్వరండి 10th క్లాస్ వాళ్ళకి. డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు పిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. పిఏ కాబట్టి పి పాయింట్ ఏ పాయింట్ తీసుకుంటున్నానండి. పి పాయింట్ x, 0 అండ్ ఏ పాయింట్ 2, -5. దిస్ ఈజ్ x1 y1 x2 y2. పిఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. పిఏ డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అండి. 2x2 మైనస్ x1 అంటే x అండి, సో 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అండి. y2 అంటే -5 మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్. సో పిఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ x హోల్ స్క్వేర్ అండి. ఇది ఎలా ఉందండి? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే 2 అండి, b అంటే x. a స్క్వేర్ 2 స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ 2 ఇంటూ x అండి ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ -5 -0 అంటే -5 అండి. -5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. సో పిఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 అండి. 2 2 జా 4, 4 ఇంటూ x 4x ప్లస్ x స్క్వేర్ ప్లస్ 25. చూడండి పిఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4 ప్లస్ 25 ఏమవుతుందండి? 29 అవుతుంది. ఇది x స్క్వేర్ అండ్ -4x ఆర్డర్లో రాశానండి. ఫస్ట్ x స్క్వేర్ తీసుకున్నాను, తర్వాత x కోఎఫిషియంట్ అంటే -4x, తర్వాత 29. 4 ప్లస్ 25 29 అవుతుంది. ఇది పిఏ డిస్టెన్స్ అండి. నెక్స్ట్ మనం పీబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పీబీ డిస్టెన్స్ పి అంటే x, 0, b అంటే -2, 9. p అంటే x, 0 అండ్ b నథింగ్ బట్ -2, 9. దిస్ ఈజ్ x1 y1, దిస్ ఈజ్ x2 y2. పీబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే -2 అండి, మైనస్ x1 అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అండి. y2 అంటే 9 అండి, మైనస్ y1 అంటే 0 హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది కూడా ఎలా ఉందండి? a మైనస్ b, కాకపోతే ఇక్కడ a వాల్యూ -2 అండి, b వాల్యూ x. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab, a అంటే -2 అండి, b అంటే ax ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ అండి. 9 మైనస్ 0 9, 9 స్క్వేర్ అంటే ఏమవుతుందండి? 81. సో పీబీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ 4 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4, 4 ఇంటూ x 4x ప్లస్ x స్క్వేర్ ప్లస్ 81 అండి. సో పీబీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ x స్క్వేర్ తర్వాత 4x రాస్తున్నానండి. 4 ప్లస్ 81 నథింగ్ బట్ ప్లస్ 85. ఆల్రెడీ హియర్ గివెన్ కండిషన్ ఈజ్ P2 distance A and P2 distance B are equal. Nothing but PA is equals to PB. PA అంటే ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంతండి డిస్టెన్స్ PA? రూట్ ఆర్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు PB. PB నథింగ్ బట్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్స్ ఏమవుతాయండి? క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 29 ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 85. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ఏమవుతుందండి? మైనస్ x స్క్వేర్ అవుతుంది. సో x స్క్వేర్ క్యాన్సిల్ అండి. కాన్స్టెంట్స్ అనే ఒకవైపు అండ్ వేరియబుల్స్ అనే ఒకవైపు మూవ్ చేయాలండి. ఇక్కడ -4x ఉంది, ఇక్కడ +4x, ఇటు వస్తే ఏమవుతుందండి? -4x అవుతుంది. ఇక్కడ 85 ఉందండి రైట్ సైడు, 29 రైట్ సైడ్ మూవ్ అయితే -29 అవుతుంది. -4x -8x 85 -29 అంటే ఏమవుతుందండి? 56 అవుతుంది.
సో -8 రైట్ సైడ్ మూవ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 56/-8. 8 1s 8 7s మైనస్ ఉంది కాబట్టి x వాల్యూ ఏమవుతుందండి -7. సో ద పాయింట్ ఆన్ ద x-axis, the point on the x-axis అండి, the point on the x-axis p -7, 0. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. 7th వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ y ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ p 2, -3 అండ్ q 10, y ఈజ్ 10 యూనిట్స్. 2 పాయింట్స్ డిస్టెన్స్ ఇచ్చేసాడండి. అయితే ఈ మిస్సింగ్ వాల్యూ ఏదైతే y వాల్యూ ఉందో ఆ y వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ రాయండి. గివెన్ p 2, -3 అండి అండ్ q 10, y. ఓకేనండి. సో ఇది x1 y1 అనుకుంటున్నాను, x2 y2. డిస్టెన్స్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో pq ఈజ్ ఈక్వల్స్ టు a1 ఇచ్చాడండి, 10 యూనిట్స్ అని ఇచ్చాడు. సో pq ఈక్వల్స్ టు a1 తీసుకుంటున్నాను, 10 అని తీసుకుంటున్నాను. సో pq డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. రూట్ ఓవర్ x2 - x1, x2 అంటే 10 అండి, x1 అంటే 2, 10 - 2, 10 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అండి, y2 అంటే y మైనస్ y1 అంటే -3 అండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి +3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే స్క్వేరింగ్గా బోత్ సైడ్ చేస్తున్నాను. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయడం వల్ల స్క్వేర్ రూట్ ఏమవుతుందండి క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 10 - 2 అండి, 10 - 2 అంటే 8 స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కానీ రైట్ సైడ్ ఏమవుతుందండి 10 స్క్వేర్ అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64 అండి, ప్లస్ ఇది ఎలా ఉందండి a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a అంటే y అండి, b అంటే 3. సో y స్క్వేర్ ప్లస్ 2ab 2 × y × 3 ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 100. 64 ప్లస్ y స్క్వేర్ 2 × 3 6 అండి, 6y ప్లస్ ఏమవుతుందండి 9 ఈజ్ ఈక్వల్స్ టు 100. 64 + 9 ఏమవుతుందండి, ఇక్కడ y స్క్వేర్ 6y అని రాసేసుకుంటున్నాను. 64 + 9 ఏమవుతుందంటే 73 అవుతుంది. ప్లస్ 100 సెండ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఇట్ విల్ బికేమ్ -100 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y స్క్వేర్ ప్లస్ 6y 73 - 100 నథింగ్ బట్ -27 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలండి. ఫ్యాక్టరైజేషన్ అంటే 27 ఉంది కదండి, మీకు ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది ఒక వీడియో చేసి మీకు చూపించానండి. ఒకవేళ మీకు ఏమైనా ఫ్యాక్టరైజేషన్లో డౌట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఫ్యాక్టరైజేషన్ ఏం చేస్తుంటే y స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ 1 × -27 అంటే -27 అండి. -27 ఎలా రాయొచ్చండి 9 3s 9 - 3 చేస్తే 6 వస్తుందండి. సో y స్క్వేర్ 6y ఎలా రాస్తున్నాండి 9y - 3y -27 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ y కామన్ తీస్తే ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి ఒక y ఉంటుందండి, y + 9. ఇక్కడ -3 కామన్ తీస్తే y + 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏమవుతుందండి y + 9 కామన్ తీస్తే ఇక్కడ y + 9 కామన్ తీస్తే y -3 అవుతుంది. y - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. either y + 9 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ y - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో +9 రైట్ సైడ్ మూవ్ అయితే ఏమవుతుందండి -9 అవుతుంది, -3 రైట్ సైడ్ మూవ్ అయితే +3 అవుతుంది. సో y వాల్యూ -9 ఆర్ y ఈక్వల్స్ టు 3. 8th సమ్ చూడండి. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 3, 2 అండ్ పాసెస్ త్రూ ద -5, 6. ఒక సర్కిల్ ఉందండి, సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏమవుతుందండి 3, 2 అంట. సమ్ ఇక్కడ ఏదో పాయింట్ ఉంది, ఇది -5, 6. సమ్ దీన్ని ఏ అనుకుంటున్నా, ఇది
ఓ అనుకుంటున్నా. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటాను. రేడియస్ అంటే ఏంటండి? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. సెంటర్ నుంచి సర్కిల్లో ఏ పాయింట్ తీసుకున్నా వాటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందండి? రేడియస్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఓ అనేది సెంటర్ అవుతుంది, ఈ అనేది ఒక పాయింట్ అవుతుంది. అంటే ఓఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అది రేడియస్ వచ్చినట్టే కదండి. సో అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలండి? ఓకి ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, గివెన్ సెంటర్ ఓని 3,2 అండి అండ్ సమ్ పాయింట్ ఏ -5,6. ఓకే, ఏకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఇది x1 y1 x2 y2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓఏ డిస్టెన్స్ కాబట్టి దీన్ని రేడియస్ అని కూడా అనొచ్చండి. ఆర్ రేడియస్ని దేంతో డినోట్ చేస్తామండి? ఆర్. √x2 అంటే ఏంటి? -5 అండి మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్, y2 అంటే 6 అండి మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు -5 -3 -18. -8ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి? +64 అవుతుంది. 6 - 2 4 స్క్వేర్ నథింగ్ బట్ 16. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 + 16 ఏమవుతుందండి? 80 అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 80. 80ని ఎలా రాయొచ్చండి? 16 5 80 అవుతుంది కదండి. 16 5 80 అవుతుంది. సో అంటే 16 × 5. సో ఆర్ ఈక్వల్స్ టు √16 వాల్యూ 4 అండి 4√5 యూనిట్స్. సో దిస్ ఈజ్ ద రేడియస్ అండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 4√5 యూనిట్స్. చూసారు కదండి, ఇది డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఉన్న మోడల్స్ అండి. ఇవి 10th క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. మీరు 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే చదువుతున్నారో అది కంపల్సరీ ఈ వీడియో చూడండి. దీనివల్ల మీకు కోఆర్డినేట్ జామెట్రీలో ఏ సమ్ అనేది పోకుండా ఉంటుంది. అన్ని సమ్స్ మీకు అనేది ఈజీగా అర్థమవుతాయి. డిస్టెన్స్ యూజ్ చేసుకొని ఏ సమ్స్ అయినా మీరు చేయగలరు. నెక్స్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని రిమైనింగ్ మోడల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇలాగే నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.